నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల పాత్ర చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రధానంగా ఆమె వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత లాభం చేకూరుతుందో పక్కన పెడితే గనక, వైఎస్ఆర్‌సీపీనే టార్గెట్‌గా చేసుకొని ఆమె వెళ్తున్నటువంటి విధానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికే ఎన్నో రకాలుగా వైఎస్ఆర్‌సీపీ, అలాగే ముఖ్యంగా తన సోదరుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆయనపై ఏ రకమైనటువంటి మాటల యుద్ధం ప్రకటించారో మనం చూసాం. ఏ సభలో కూడా ఆయన్ను ఉద్దేశించి మాట్లాడకుండా లేరు. ఇంకా అసలు టార్గెట్ జగన్ అన్నట్లుగానే నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో ఆమె మళ్ళీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన తరచూ మాట్లాడుతున్నారు జగన్ గారు. షర్మిల వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తున్నారు, చంద్రబాబు ఏది చెప్తే అది చేస్తున్నారు అని చెప్పి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నారు అని చెప్పి. అలాగే తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారితో కొంత సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉన్నారు అనేది కూడా. వీటన్నిటికీ చెక్ పెడుతూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలైతే ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. జగన్ గారికి మతి భ్రమించింది, ఆయన ఏం మాట్లాడుతున్నారో, ఎలా వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదు, కనీసం ఆయనకైనా తెలుస్తుందో లేదో మాకైతే అర్థం కావట్లేదు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆయన పేరే ప్రస్తావిస్తున్నారు తప్ప అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు. ఆయన చూస్తే నాకు బాధ అనిపిస్తుంది, మానసిక పరిస్థితి ఏదో అయిపోయింది, ఆయనకేదో జరుగుతుంది, జరగబోతుంది అనే ఆవేదన నాలో ఎక్కువైంది అని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే అద్దం పంపిస్తున్నా, ఒకసారి ముఖం అద్దంలో చూసుకో, అద్దంలో ఇలా ముఖం చూసుకున్నప్పుడు మీ ముఖం కనిపిస్తుందా, చంద్రబాబు నాయుడు గారి ముఖం కనిపిస్తుందా తెలుసుకోండి. ఆయన చెప్తేనే నేను పాదయాత్ర చేశానా, ఆయన చెప్తేనే మీరు జైల్లో ఉన్నప్పుడు నేను మీకు సపోర్ట్గా నిలబడ్డానా అని కొన్ని ప్రశ్నలను కూడా సంధించారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా దీనిపై చర్చ జరుగుతుంది. వాస్తవానికి తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కాస్త యాక్టివ్గా ఉన్నప్పటికీ ఆ పార్టీ ద్వారా తెలంగాణ ఎన్నికల్లో పోటీలో ఉండట్లేదు, కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి ప్రకటన చేశారు. దానికి సంబంధించి అప్పుడే అనుకున్నారంతా, షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా కీలకంగా పనిచేయబోతున్నారు అని అనుకున్నట్లుగానే అధిష్టానం ఆమెకు రాష్ట్ర చీఫ్గా బాధ్యతలు ఇచ్చింది. ఇటువంటి సందర్భంలో ఈ మధ్యకాలంలో చూస్తే గనక వారేమో వివేకా హత్య కేసును అస్త్రంగా తీసుకొని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో వారికి ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియట్లేదు, ఇంత ఇబ్బంది పెట్టడం అవసరమా, త్వరలో వాళ్ళే తెలుసుకుంటారు అని. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా ఒక ఫ్యామిలీ పాలిటిక్స్గానే ఉన్నాయి తప్ప ఈమె వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒరిగింది లేదు, వాస్తవానికి వైఎస్ఆర్సీపీకి దాంతో సంబంధం లేదు. కానీ తండ్రి గురించి, అలాగే వివేకా గురించి అనేక అంశాలని నన్ను మోసం చేశారు అని చెప్పేమో షర్మిల అంటుంటే, దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇలాంటి సందర్భంలో తాజాగా షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలైతే రాజకీయంగా ఒక చర్చకు దారితీసాయనే చెప్పాలి.